ఖైదీ సినిమాలో కార్తీ బకెట్స్ ఆఫ్ బిర్యానీ తినే సీన్ ఏదైతే ఉంటుందో అది మనందరికీ పిచ్చిష్టం. అయితే ఖైదీ ఒక టన్ ఆఫ్ బిర్యానీ తిన్నాడు, చాలా బిర్యానీ తిన్నాడు అని చెప్పాలి. అట్లనే అతనికి ఎంతమంది క్రషెస్ ఉన్నారంటే నాసా కూడా ట్రాక్ చేయలేదు ఆ అమ్మాయిని. అంతమంది క్రషెస్ అతనికి ఉన్నారు, చాలా మంది క్రషెస్ ఉన్నారు. అంటే ఎట్లా చెప్పాలి, ఆమె నాకు లోడ్స్ ఆఫ్ మెసేజెస్ పంపించింది, చాలా మెసేజెస్. ఎట్లా చెప్పాలి? అయితే చాలా చాలా అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఏ లాట్ ఆఫ్ లేదా లాట్స్ ఆఫ్ లేకపోతే మెనీ, ఇంతకు మించి మనం ఆలోచించలేకపోతున్నాం, యూజ్ చేయలేకపోతున్నాం. సో లెట్స్ బ్రేక్ ద వాల్ టుడే and let's go for some advanced and extraordinary phrases that can be used instead of saying a lot of లేదా lots of. Lot of ki lots of ki బదులుగా యూజ్ చేసే extraordinary phrases ఉన్నాయి ఈ రోజు క్లాస్ లో, with funny examples and lovely examples. ఒక్క సెకండ్ కూడా ఈ క్లాస్ మీకు బోర్ కొట్టదు. వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ రమేష్, ఫాల్ ఇన్ లవ్ విత్ ఇంగ్లీష్. అదే చెప్తున్నా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని చాలా ప్రాక్టికల్ గా మీ లైఫ్ లో ఉన్న రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఈ రియల్ వరల్డ్ తో ఎట్లా కమ్యూనికేట్ కావాలి అనే కాంటెక్స్ట్ లో చాలా కొత్తగా ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం మా ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్ అవ్వండి. అందుకోసం ఈ నెంబర్ కి మెసేజ్ చేయండి. లెట్ మీ గెట్ స్టార్టెడ్. ఓకే, ఇక్కడ చూద్దాం. We have some interesting and of course fascinating phrases, okay, to say a lot of and lots of, right? చూద్దాం. ఇక్కడ అన్ని నేను చెప్తున్నాను. ఇక్కడ చూడండి, a lot of, a lots of అనేది ఇవన్నీ కామన్ phrases used, we use it for many times. We use it a lot of times anyway. ఇక్కడ a ton of యూజ్ చేయొచ్చు, a bunch of యూజ్ చేయొచ్చు, loads of, buckets of, heaps of, a heap of, heaps of, a truckload of, oodles of, a galaxy of, a sea of, a boatland of, a mountain of, a flood of, a storm of. ఇవన్నీ కూడా లాట్ ఆఫ్ కి బదులుగా లాట్స్ ఆఫ్ కి బదులుగా చెప్పడం. ఇట్లా చెప్తే రిజిస్టర్ కావు అనేది నాకు తెలుసు, అందుకే లవ్లీ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ఆ ఫన్నీ ఎగ్జాంపుల్స్ తో చాలా క్రేజీగా ఎప్పుడు మర్చిపోయినంత కొత్తగా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే గైస్, చల్. కార్తీ బిర్యానీ తిన్నాడు, బకెట్స్ ఆఫ్ బిర్యానీ అని చెప్పొచ్చు. కార్తీ ఏట్ బకెట్స్ ఆఫ్ బిర్యానీ ఇన్ ఖైదీ మూవీ. ఖైదీ మూవీలో కార్తీ బకెట్స్ ఆఫ్ బిర్యానీ తిన్నాడు అని చెప్పొచ్చు మనం. ఓకేనా? అయితే అక్కడ ఏ లాట్ ఆఫ్ అని చెప్పినాం అనుకోండి, నో, ఇట్ సౌండ్స్ బేసిక్ అండ్ వి డోంట్ వాంట్ దట్, రైట్? జెన్ జీ ఇంగ్లీష్ లో మాట్లాడాలి మనం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్ లో ఉన్నాం కాబట్టి వి నీడ్ టు బీ అడ్వాన్స్డ్, వి నీడ్ టు గెట్ అడ్వాన్స్డ్. ఇక్కడ ఏమని చెప్పొచ్చు యూజువల్ గా అయితే, కార్తీ ఏట్ ఏ లాట్ ఆఫ్ బిర్యానీ అని చెప్పినాం అనుకోండి, చాలా బేసిక్ అయిపోయింది అది. ఓకే, వి నీడ్ టు సౌండ్ అడ్వాన్స్డ్ అండ్ ఆఫ్ కోర్స్ నెక్స్ట్ లెవెల్ కదా. అప్పుడు ఏంటి, కార్తీ ఏట్ ఏ టన్ ఆఫ్ బిర్యానీ. ఏ టన్ ఆఫ్ బిర్యానీ అంటే అంత బిర్యానీ తిన్నాడు అని అర్థం, కాకుండా చాలా తిన్నాడు అని. ఇక్కడ మళ్ళీ కార్తీ ఏట్ బకెట్స్ ఆఫ్ బిర్యానీ అని కూడా చెప్పొచ్చు. బకెట్స్ ఆఫ్, ఓకే, చాలా బిర్యానీ ఎక్కువ తిన్నాడు అని. ఇక్కడ షీ గాట్ ఎ స్టోర్మ్ ఆఫ్ మెసేజెస్ ఆఫ్టర్ చేంజింగ్ హర్ ప్రొఫైల్ పిక్చర్ ఆన్ ఫేస్బుక్. ఓకే, ఆమె తన ప్రొఫైల్ ఉంటుంది కదా, ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్చర్ ఉంటుంది కదా, అది చేంజ్ చేసిన వెంటనే తనకి స్టోర్మ్ ఆఫ్ మెసేజెస్, సడన్ గా తుఫాన్ ఎట్లా వస్తుంది అట్లా వచ్చినాయట. తుఫాన్ వచ్చిన మెసేజెస్ వచ్చినాయి అన్నమాట. ఓకే, అన్ని మెసేజెస్ ఆమెకు వచ్చినాయి. యా, ఇట్లా చెప్తున్నా, రైట్? ఎనీవే, నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ మేడ్ ఎ బోట్ ల్యాండ్ ఆఫ్ మిస్టేక్స్. బోట్ లోడ్ ఆఫ్, సారీ, ఎక్స్క్యూజ్ మీ, ఐ మేడ్ ఎ బోట్ లోడ్. బోట్ లోడ్ అంటే బోట్ ఉంటుంది కదా, పడవ, దాన్ని మొత్తం లోడ్ చేస్తే ఎంత ఉంటుంది, అన్ని మిస్టేక్స్ చేసిన నేను. I made a boat land of mistakes in the exam. ఎగ్జామ్ లో నేను చాలా మిస్టేక్స్ చేసిన. ఎంత చాలా మిస్టేక్స్ అంటే ఈవెన్ ద క్వశ్చన్ పేపర్ ఫెల్ట్ సారీ ఫర్ మీ. నేను చేసిన మిస్టేక్స్ చూసి ఎగ్జామ్ లో నా క్వశ్చన్ పేపర్ కి కూడా నా మీద జాలి కలిగింది. అన్ని మిస్టేక్స్ చేసిన అన్నమాట. ఓకే, నేర్చుకునే ఇంగ్లీష్ ఏదో ఇట్లాంటి ఫన్నీ ఎగ్జాంపుల్స్ తో నేర్చుకుంటే it will be there in our mind strongly, right? Yeah, it will have some massive effect. Yeah, ఇక్కడ చూడండి, నేను ఎన్ని మిస్టేక్ చేసినా అంటే ఆ మిస్టేక్స్ చూసి
నా ఎగ్జామ్ పేపర్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉంటుందో అదే నా మీద చూపెట్టే మిస్టేక్స్ చేసిన. It felt sorry for me. The question paper felt sorry for me. I made a boatload of messages. Boatload of messages. ఇక్కడ మళ్ళీ I made many mistakes అంటే come on yeah. Basic English. అదే I made a boatload of mistakes అంటే it sounds great. Okay? కొత్తగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్. నాకు చాలా పని ఉంది అని చెప్పడానికి చాలా మంది యూజ్ చేసేది ఏంటి? I got a lot of work అంటాం. I got a lot of work. ఓకే, కానీ కొత్తగా ట్రై చేద్దాం. Let's get new. Yeah. I got a mountain of work. I got a mountain of work. Mountain అంటే పర్వతం అంత వర్క్ ఉంది నాకు, అంటే చాలా వర్క్ ఉంది, ఇట్లా చెప్తాం. ఓకే, యా. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా పాస్ట్ లో ఉన్నాయి, అయిపోయిన విషయాలు చెప్తున్నాం. He brought an army of snacks. An army of అంటే ఆర్మీ అంటే హ్యూజ్ పీపుల్ చాలా మంది, గ్రూప్ ఆఫ్ పీపుల్ గురించి, గ్రూప్ ఆఫ్ థింగ్స్, ఎక్కువ విషయాల గురించి మాట్లాడినప్పుడు ఇట్లా చెప్తాం. ఇక్కడ ఏంటి? హీ బ్రాట్, బ్రింగ్ అంటే తీసుకురావడం, బ్రాట్ అంటే తీసుకొచ్చిండు. హీ బ్రాట్ an army of snacks. an army of snacks అంటే చాలా స్నాక్స్ తీసుకొచ్చిండు. ఓకే, ఈ ఎగ్జాంపుల్ యూ విల్ లవ్ దిస్ ఎగ్జాంపుల్ ఫర్ ష్యూర్. He brought an army of snacks to the movie night. మూవీ నైట్ కి అతను ఏంటి ఆర్మీ ఆఫ్ స్నాక్స్ అంటే చాలా స్నాక్స్ తీసుకొచ్చింది. అప్పుడు ఏమైంది అంటే గ్రూప్స్ ఆఫ్ స్నాక్స్ అంటే డిఫరెంట్ గా తెచ్చింది అనమాట. ఒక ఎట్లా అంటారంటే ఒక బకెట్ సమోసా కావచ్చు, ఒక బకెట్ లో పాప్కార్న్ కావచ్చు, ఇట్లా డిఫరెంట్ ఇవి అన్ని తెచ్చినాయని కూడా చాలా తీసుకొచ్చింది. రైట్, అప్పుడు ఏమైంది అంటే ద యాక్చువల్ వార్ వాస్ బిట్వీన్ పాప్కార్న్ అండ్ సమోసాస్. అక్కడ నిజమైన యుద్ధం ఎక్కడ జరిగింది అంటే పాప్కార్న్ కి సమోసాలకి మధ్య జరిగింది అనమాట. మూవీ చూసుకుంటూ తినేటప్పుడు యాక్చువల్ వార్ ఎక్కడ జరిగింది? దట్ వాస్ బిట్వీన్ పాప్కార్న్ అండ్ సమోసాస్. అన్ని తీసుకొచ్చింది అనమాట, అంత హ్యూజ్ గా తీసుకొచ్చింది. ఓకేనా? యా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఎగ్జాంపుల్స్ లో మీకు ఏ ఎగ్జాంపుల్ వచ్చిందో కామెంట్స్ లో పెట్టండి. మీరు కూడా ఏదైనా ఫన్నీ ఎగ్జాంపుల్ ఐడియా వస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీకు అవసరం లేకపోయినా ఈ క్లాస్ ఇంకొకరికి అవసరం ఉండొచ్చు, వాళ్ళకి అది రీచ్ కావాలంటే మీరు ఖచ్చితంగా లైక్ కొట్టాలి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎనీవే, ఇక్కడ నెక్స్ట్ ఎగ్జాంపుల్. షీ సెంట్ మీ ఎ సునామీ ఆఫ్ మెసేజెస్. సునామీ ఆఫ్ మెసేజెస్ అంటే తెలుసు కదా, సునామీ ఎట్లా వస్తుంది, మొత్తం ఇట్లా విరుచుకుపడుతుంది ఒక్కటేసారి. రైట్, ద సీ రైజెస్ టు ద స్కై. మొత్తం ఆ ఓషన్ ఏదైతే ఉంటుందో, సముద్రం కావచ్చు, సీ ఏదైతే ఉంటుందో, ఇట్ టచెస్ ద స్కై. ఆకాశాన్ని తాకుతూ వస్తుంది ఇట్లా మొత్తం టైడ్స్ అని, అంత విరుచుకుపడేలా వస్తుంది సునామీ. ఇక్కడ ఏమైంది? she sent me a tsunami of messages. A tsunami of messages అంటే అన్ని మెసేజెస్ పంపించింది ఆమె నాకు. ఓకే, అప్పుడు ఏమైంది? it took me 2 days to read them. it took me 2 days to read them. 2 రోజులు పట్టింది ఆ మెసేజెస్ అన్ని చదవడానికి. అన్ని చదువుతామా, డిలీట్ కొట్టేస్తాంలే కానీ జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్. ఎనీవే, యా, ఇట్లా. నెక్స్ట్ ఇక్కడ a galaxy of superb expression and this is my favorite one. ఇందులో మీ ఫేవరెట్ ఎక్స్ప్రెషన్ ఏదో కామెంట్స్ లో పెట్టే ప్రయత్నం చేయండి. ఓకే, ఇక్కడ గెలాక్సీ అంటే మొత్తం ఎన్ని ఉంటాయి, ఇంకా ఆ స్టార్స్ అన్ని అవన్నీ ఉంటాయి కదా, చాలా అనే మీనింగ్ లో. ఓకేనా? ఎనీవే, ఇక్కడ he has a galaxy of crushes. అతని క్రషెస్ ఎవరైతే ఉన్నారో, ఎంతమంది ఉన్నారట? గెలాక్సీ ఆఫ్ క్రషెస్ ఉన్నారు అతనికి. ఈవెన్ నాసా can't track them all. నాసా పైనుండి శాటిలైట్ ఉంటుంది కదా, ఆ నాసా కూడా ట్రాక్ చేయలేనంత మంది క్రషెస్ ఉన్నారట అతనికి. ఓకేనా? రైట్, మరి మీకు ఎంతమంది క్రషెస్ ఉన్నారో కామెంట్స్ లో పెట్టండి. వెల్ గైస్, ఇక్కడ ఏంటి? he has a galaxy of crushes. a galaxy of crushes అంటే చాలా మంది క్రషెస్ ఉన్నారు అతనికి. ఈవెన్ ద నాసా can't track them all. వాళ్ళందరినీ నాసా కూడా ట్రాక్ చేయలేదు, అంతమంది ఉన్నారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దేవిశ్రీ ప్రసాద్ హ్యాస్ oodles of energy on the stage. You can see and of course all of us know while performing on the stage Devishree Prasad, he has oodles of energy. ఎట్లా ఉంటుంది ఎనర్జీ లెవెల్స్ అంటే సూపర్ గా ఉంటాయి ఎనర్జీ లెవెల్స్, చాలా ఎనర్జీ ఉంటుంది అతనికి కదా.
he dances on the stage, he sings, and he composes music and he dances with oodles of energy. Chala energy untadi ani cheppadaniki Devisri Prasad has oodles of energy on the stage, especially while performing on the stage. Okay, itla chepta, right? Devisri Prasad has oodles of energy ante chala energy untadi anamata, right? Anyway, next one. She has heaps of selfies in her phone. Yeah, this one is absolutely my favorite example. Okay, and she has heaps of selfies in her phone. ఆమె ఫోన్ లో కుప్పలుగా సెల్ఫీస్ ఉన్నాయి, కుప్పలు heaps of selfies అంటారు. ఏ హీప్ ఆఫ్ సెల్ఫీస్ అనొచ్చు, లేకపోతే heaps of selfies అనొచ్చు. చాలా కుప్పలుగా ఉన్నాయి. ఇక్కడ ఏంటి ఎగ్జాంపుల్? షీ హ్యాస్ హీప్స్ ఆఫ్ సెల్ఫీస్ ఇన్ హర్ ఫోన్. ఆమె ఫోన్ లో కుప్పలుగా ఆమె సెల్ఫీస్ ఉన్నాయి. నేను ఏమనుకుంటున్నా అంటే ఐ థింక్ హర్ ఫోన్ థింక్స్ ఇట్స్ హర్ బాయ్ ఫ్రెండ్. ఆ సెల్ఫీస్ చూసినాక ఆ ఫోనే ఆమె బాయ్ ఫ్రెండ్ లెక్క ఫీల్ అవుతా ఉంటుంది. అన్ని సెల్ఫీస్ ఉన్నాయన్నమాట ఆమె ఫోన్ లో. ఓకే, ఐ హోప్ యూ లవ్డ్ దిస్ క్లాస్. చెప్తున్నా కదా, నేను మళ్ళీ ఎంఫసైజ్ చేసి చెప్పడానికి ఏంటంటే ఇంగ్లీష్, యూట్యూబ్ లో ఇంగ్లీష్ చెప్పడానికి thousands and lakhs of channels, of course buckets of channels, truckloads of channels are there on the YouTube, tons of channels are there on YouTube లో ఉన్నాయి, లేవని నేను అనట్లే. కానీ కొత్తగా రియలిస్టిక్ గా ప్రాక్టికల్ గా ఎప్పుడు బోర్ కొట్టకుండా ఇంగ్లీష్ నేర్చుకునే ప్లాట్ఫామ్ మాత్రం ఇదే, ఖచ్చితంగా చెప్తాను నేను. అలాగే అంతే ప్రాక్టికల్ గా అంతే రియలిస్టిక్ గా ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఆన్లైన్ లో అంటే కనుక ఈ నెంబర్ కి మెసేజ్ చేయండి. జూమ్ క్లాసెస్ ఆర్ ఇన్ ఫుల్ స్వింగ్. ఓకే గైస్, that's it for today. Let's meet tomorrow with an exciting session. Have a great night. Bye bye.